పుచ్చకాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నాడట ఎవరో ఒక వ్యక్తి. లిక్కర్ మాఫియా జరిగిందంటే తన మాఫియాని గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి మాఫియా కానీ ఈ 2024 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ విధానంపై కూటమి చేస్తున్నటువంటి అవినీతి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతటినీ కూడా కొల్లగొట్టి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితిని కానీ ఒకసారి మనం గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. దొంగతనానికి వెళ్ళినోడు పక్కింట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగ 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 అన్నాడంట. ఆ రీతిగా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులన్నీ కూడా పారదర్శకంగా